గండ్ర సత్యనారాయణరావు గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సహచర గౌరవ మంత్రివర్య సోదరులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, మా ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, సిఇఓ గారు, మా సబ్ కలెక్టర్ గారితో పాటు ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మన ఆర్టీసీ కార్పొరేషన్కు సంబంధించిన ఈడీ గారు, ఆర్ఎం గారు, వేదికపై ఆసనులైన మరి ఇతర అధికారులతో పాటు ఇక్కడికి వచ్చేసిన మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు చెప్పింది, సంవత్సరంన్నర నుంచి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్ళగా ఈరోజు మేము మన అందరం కూడా నడిపిస్తూ ఉన్నాం. ఆ తరుణంలో ఈరోజు ఇక్కడికి వచ్చింది మరొక ప్రధానమైన కార్యక్రమం. పెద్దలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారే కానీ, మీ ఎమ్మెల్యే గారే కానీ మేము ఇక్కడ రావడానికి కారణం అనేక సంవత్సరాలుగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రేషన్ కార్డు గురించి అనేక సందర్భాల్లో రెవెన్యూ ఆఫీసర్ చుట్టూ తిరుగుకుంటూ, ఎంపీ ఆఫీస్ చుట్టూ తిరుగుకుంటూ రేషన్ కార్డు కావాలి, కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి అని ఆనాటి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పాలనలో ఎన్ని అభ్యర్థనలు చేసినా వ్యర్థంగా పోయింది. ఈరోజు రేషన్ కార్డులు కొత్తగా ఇవ్వాలి, దానికి తోడు ఇల్లు లేని నిరుపేదకి ఇల్లు ఇవ్వాలని ఒక సంకల్పంతో మేము ఈరోజు ప్రత్యేకంగా భూపాలపల్లి జిల్లాకు సంబంధించి మా ఎమ్మెల్యే గారు, మీ అందరి ప్రియవర్తక నాయకులు గండ్ర సత్యనారాయణరావు గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గానికి 3500 ఇళ్ళు మరి హౌసింగ్ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో ఇవ్వటానికి మరి మంత్రివర్యులు మేమందరం కూడా రావటం జరిగింది. దానికి తోడు మరి దాదాపు ఈ జిల్లాకు సంబంధించి 15,000 మరి రేషన్ కార్డులకు సంబంధించి కొత్త సభ్యుల మరి అడిషన్స్ కానీ, అదేవిధంగా కొత్తగా ఈ జిల్లాలో 5,000 పైచీలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. మీ అందరికీ కూడా తెలుసు, రేషన్ కార్డు రాలే, ఇల్లులు రాలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీ బతుకుల్లో మార్పు వస్తాయని ఆలోచన చేసి గత 2 మార్లు కూడా టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పరంగా మీరు వారు ఆశీర్వదించినా ఏ మాత్రం ప్రయోజనం పొందలేదని, మార్పు కావాలని కోరుకున్న ఈ ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా మార్పు తీసుకొస్తామని చెప్పాం. ఆ మార్పులో భాగంగానే ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పిన అనేక అంశాలు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈరోజు మేము మొదలు పెడతా ఉన్న రేషన్ కార్డులకు సంబంధించి మరి కొత్తగా వారి పేర్లను నమోదు చేయడంతో పాటు, కొత్త కార్డులు ఇవ్వడంతో పాటు, ఇల్లు లేని నిరుపేదకి ఇల్లు ఇవ్వాలని ఒక సంకల్పనతో ముందుకు పోతా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, మా ప్రభుత్వానికి సంబంధించి మీ అందరి ఆశీస్సులు కోరడానికి ఈరోజు